అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. రాగి పాత్ర మహావిష్ణువుకు ప్రీతికరమైందని శాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా లోహాలలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అవి దైవానికి ప్రతిరూపాలుగా చెబుతారు పెద్దలు. సువర్ణం ఈశ్వరునికి సంబంధించినదైతే విష్ణువుకు రాగి ప్రీతికరమైనది. రాగితో చేసిన పాత్రలలో మహావిష్ణువుకు నైవేద్యం పెడితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని వరాహ పురాణం చెబుతోంది. పూర్వం రాక్షసుల్లో గూఢాకేశుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు రాక్షసుడైన దుర్మార్గపు బుద్ధి లేకుండా దైవ చింతనతో ప్రవర్తిస్తూ శ్రీ మహావిష్ణువుకు నిరంతరం ఆరాధిస్తూ ఉండేవాడు. అలా 16,000 సంవత్సరాల పాటు విష్ణువుని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆ భక్తుడు తనకు వరాల అవసరం లేదని, వేల జన్మాల పాటు విష్ణు భక్తి తనకు ఉండేలా అనుగ్రహించాలని కోరుకుంటాడు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు విడిచిన చక్రం వలన తనకు మరణం కలగాలని, అప్పుడు తన శరీరం అంతా రాగి లోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. ఆ పరిశుద్ధమైన లోహంతో తయారైన పాత్రలో ప్రతి నిత్యం శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం అందేలా వరమివ్వాలని గూఢాకేశుడు విష్ణువును ప్రార్థించాడు. గూఢాకేశుడిని అనుగ్రహించి విష్ణువు అంతర్ధానం అయ్యాడు. ఆ తర్వాత కూడా రాక్షసుడు తపస్సును కొనసాగించాడు. వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు ఆ అసురుడి కోరిక తీర్చాలనుకున్నాడు. అదే రోజున విష్ణువు తన చక్రాన్ని అసురుడిపై ప్రయోగించాడు. వెంటనే అది అతడిని ఖండించింది. అతడి మాంసం తామ్రం అయ్యింది. అతడి శరీరంలోని అస్తకలి వెండి అయ్యాయి. మలినాలు కంచులోహంగా మారిపోయాయి. తన జీవితాంతం అలా స్మరిస్తూ ఉన్న భక్తుడి కోరికను తీర్చాడు మహావిష్ణువు. గూఢాకేశుడి శరీరం నుండి ఏర్పడిన తామ్రలోహంతో ఓ పాత్ర తయారయ్యింది. ఆ పాత్రలో పెట్టిన నైవేద్యం అంటే విష్ణువుకు మహాప్రీతికరమయ్యింది. ఆ తర్వాతే భక్తులు రాగి పాత్రలో పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే విష్ణువు ఆనందంతో స్వీకరించసాగాడు. లోహాల్లో రాగి శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి.